గొంతు నొక్కినా నన్ను ఓడించలేరు, ప్రజా సమస్యలపై మాట్లాడమే తప్ప ఎంపీ రాఘవ్ చెద్ద. ఒక రేంజ్లో పేరొచ్చింది ఆయనకు. మస్తు మాట్లాడండు, మంచిగా అనిపించింది. అయ్యో, బీజేపీ పైన కొట్లాడినా కాంగ్రెస్ పైన కొట్లాడినా ప్రజల కోసం కొట్లాడటానికి ప్రజా వాయిస్ మద్దతు. అడు ఎవడైనా మంచిదే. ఎదురు సమస్యల సమోసాల రాఘవ్ సభలో రాఘవ్ చెద్ద దేనిపై మాట్లాడడం ముఖ్యం అంటున్నారు ఆప్. ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దపై సొంత పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడలేదని ప్రధాని మోదీకి భయపడ్డారని ఆరోపించారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చెద్దను తొలగించడం పార్టీ సాధారణ కార్యక్రమాల్లో భాగమని, పార్టీ లైన్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఆయన ధోరణి మోదీ ప్రభుత్వానికి కాంప్రమైజ్ అయ్యారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల హక్కులు, గుజరాత్లో కేసులు, పంజాబ్ సమస్యలు, కనీస మద్దతు ధర, జిఎస్టీ నిధుల వంటి కీలక అంశాలపై మాట్లాడాల్సిన సమయంలో విమానాశ్రయాల్లో సమోసాల ధరల వంటి అంశాలపై మాట్లాడారని, ఇది పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. చెద్దా ప్రతిపక్ష నిరసనలో పాల్గొనలేదని, పార్టీ నిర్ణయం ప్రకారం వ్యవహరించలేదని ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడే వారు దేశం కోసం ఎలా పోరాడతారని ప్రశ్నించారు. నన్ను ఓడించలేరు అంటున్నారు చెద్దా. ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడంపై రాఘవ్ చెద్ద స్పందించారు. తన గొంతు నొక్కారని, అయినా తనను ఓడించలేరని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను లేవనెత్తడమే తన పని అని, తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఎవరు లేవనెత్తని ప్రజా సమస్యలపైనే మాట్లాడతారని, ఇదే తాను చేసిన తప్ప అని చెద్ద ఎక్స్లో ప్రశ్నించారు. తన ఎక్స్ బయో నుంచి ఆప్ పేరును తొలగించి కేవలం ఎంపీగా మార్చుకోవడం గమనార్హం. చూసిల్లా ఒక్క ప్రసంగం, రాఘవ్ చెద్ద మాట్లాడిన ఒకే ఒక ప్రసంగం ఆయన రాజ్యసభకు పంపించింది ఎంపీగా. ఒకే ఒక ప్రసంగం ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలగించే ఏర్పాట్లు చేసేళ్ళు. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏమైనా మిలాఖత్ అయి ఉన్నదా? మరి ఎందుకు అంత మంచిగా ప్రజా సమస్యలపై మాట్లాడిన రాఘవ్ చెద్దను ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే పక్కన పెట్టింది? భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టలే, వాళ్ళ సొంత పార్టీనే పక్కన పెట్టింది. ఇది రాజకీయం. రాజకీయం అంటే డైరెక్ట్గా కొట్టడం కాదు. రాజకీయం అంటే చూసి గోతులు దవ్వి అని బొంద పెట్టడమే రాజకీయం. దిక్కుమాలిన రాజకీయం. ప్రజా సమస్యలపైన కొట్లాడటానికి అరే షబాజ్ బేటా జబర్దస్త్ మాట్లాడినావు, ఇదిరాబాయ్ నువ్వు ఫ్యూచర్. వాళ్ళకి ఏమనిపించిందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ను మించిపోయేటట్టు ఉన్నదిరా మా పార్టీలో. కేజ్రీవాలే ఇట్లా సమస్యలపైన మాట్లాడలేదు, కేజ్రీవాల్ను మించిపోయేటట్టున్నాడు. రేపు ఇక నేనే సీఎం, నాదే పార్టీ అంటాడు. ఇప్పుడే మనం చెక్ పెట్టాలని చెక్ పెట్టినలే. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరికీ అట్లా నింపడాయన. ఇది దిశలో ఉన్న వార్తా కథనాలు ఒకసారి